ఇది మా యొక్క విద్యుక్త ధర్మంగా భావించాను. మేము మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మా డ్యూటీలో భాగంగా భావించాను. మీతో ఉండవచ్చు, కానీ మన కోర్స్ డైరెక్టర్ గారికి వీళ్ళకి తెలియదు. కానీ కొంతమందికి యాక్చువల్గా 5, 6, 7 తారీఖుల్లో జైపూర్లో నేషనల్ మీట్ ఆఫ్ టీచర్స్ ఉంది. దానికి నేను రిజర్వేషన్, నేను మా శ్రీమతి ఇద్దరము కూడా ఉపాధ్యాయ సంఘం తరఫున అర్హత కలిగినటువంటి వ్యక్తులుగా అక్కడ వెళ్ళి హాజరు కావాల్సిన పరిస్థితుల్లో, రిజర్వేషన్ కూడా అయ్యిందనేటువంటి పరిస్థితుల్లో దాన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. ఏంటంటే నాకు కొంచెం మంచి మెడికల్ లాంటి రత్నాలు, మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, అటువంటి ఆ క్రీమ్ ఏదైతే ఉందో ఆ క్రీమ్ లాంటి మీలాంటి టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది నా లైఫ్లో ఇది మొదటిసారి. నేను అనేక ట్రైనింగ్, మోర్ దాన్ 50 ట్రైనింగ్స్ తీసుకొని ఉన్నాను, నేషనల్, స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. కానీ ఈ ట్రైనింగ్ ఖచ్చితంగా సందేహమే లేదు, ఇట్స్ ఎ డిఫరెంట్ వన్. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత డిఎస్సి జరిగింది. ఆ డిఎస్సిలో కూడా ఒక్కొక్కళ్ళు అన్నం తిన్నారో లేదో, కనీసం అన్నం తినేదానికి కూడా సమయం వేస్ట్ అవుతుందేమో, లేదా నేను చేసే ఈ చిరుద్యోగం లేకపోతే ఆ పనికి వెళితే సమయం వృధా అవుతుందేమో, అలా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మీరు మా ముందుకు వచ్చారు. అటువంటి వారికి మార్గ నిర్దేశనము అనాలి. మేమేదో బోధించాం కాదు, దారి చూపించాం. ఇటు వెళ్తే బాగుంటుంది, ఈ దారిలో వెళ్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఇలా అన్ని కోణాల్లో ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయుడిగా ఉండడానికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఆ లక్షణాలన్నీ కూడా సిలబస్ ఓరియంటెడ్గా మీకు ఉదాహరణ సహితంగా లైవ్ ఎగ్జాంపుల్స్తో మీ కళ్ళ ముందు కట్టినట్టుగా మీరు ఆజన్మాంతం గుర్తుంచుకునే విధంగా